హలో అండి. తింటే గోంగూరే తినాలి, వింటే మహాభారతమే వినాలి అంటారు గదా! నేను గోంగూర పచ్చడి చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ చూపిస్తూ చేశాను గాబట్టి మీకు ఈజీగా అర్థమైపోయిద్ది. నేనేంటంటే ఇందులో దళసరి ఎండుమిరపకాయలు వాడాను. అవేంటంటే చిన్నపిల్లలు, బాలింతలు, పెద్దవాళ్ళు తినొచ్చు. కారం తక్కువగా ఉంటే కమ్మగా ఉంటుంది. సన్నకాయలు కొంచెం ఘాటుగా ఏదేదో టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటది. అంత అనిపిచ్చదు నాకు. దళసరి కాయలతోనే బావుంటది. ఎప్పుడైనా కారపుళ్ళైనా, పచ్చళ్ళైనా మీరు కూడా ట్రై చేయండి. బావుంటది. ఎవరికైతే గోంగూర పచ్చడి ఇష్టమో వాళ్ళు గూడా కామెంట్